హలో అందరికీ. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్న యూట్యూబ్లో. బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్, కుకీస్, కేక్స్, ఇవే బిజినెస్ నాది. అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఫస్ట్ స్వీట్ తోటి స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నేను కునాఫా చాక్లెట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మీకు ఎవరికి ఎంతమందికి కావాలంటే అందరూ ఆర్డర్ చేసేసుకోండి. నిజం చెప్తున్నా, జోక్ చేయట్లేదు. అయితే ఫస్ట్ అయితే హాఫ్ కప్పు పిస్తా, 1 కప్పు సన్న సేమియా, షీర్ కుర్మా చేస్తాం కదా ఆ సేమియా తీసుకున్నా. ఇంకా కండెన్స్డ్ మిల్క్. ఇంకా చాక్లెట్ అంటే డార్క్ చాక్లెట్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి నేనేం చేసిన అంటే ఒక మెజర్మెంట్ గురించి అని చెప్పేసి నేను ఈ డైరీ మిల్క్ చాక్లెట్స్ అయితే తీసుకున్నా. అది కూడా చిన్న సైజు డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నా. ఒక చాక్లెట్కి ఎంత క్వాంటిటీ చాక్లెట్ పడుతుంది అనేది ఒక మెజర్మెంట్ గురించి అనేసి నేనైతే ఇవి తెచ్చుకున్నా. ఇంకా ఒక 1 ఇంచ్ ఉన్నంత చాక్లెట్ మౌల్ ఒకటి ఇది కూడా తీసేసుకున్నా. చాక్లెట్ మెల్ట్ చేయడం కోసం ఇక్కడ చాక్లెట్ మొత్తము చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేస్తున్నా. డబల్ బాయిల్డ్ మెథడ్లో ఇక్కడ బాయిల్ చేసుకొని మెల్ట్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఓవెన్లో నీళ్ళు వేడి చేసి చిన్న గిన్నెలు వేసి డబల్ బాయిల్డ్ మెథడ్లో మెల్ట్ చేస్తున్నాను అనమాట. ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత చాక్లెట్ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసి థిక్ లేయర్లో మొత్తం అప్లై చేసి పెట్టేసుకోవాలి. చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా నేను చూపించేది చిన్న క్వాంటిటీ అయినా కానీ చేసేది మాత్రం సేల్ గురించే. మీకు ఎంతమందికి కావాలనేది ఆర్డర్ చేసుకోండి. ప్రైజెస్ అనేది లాస్ట్లో చెప్తా. ఇంకా బయట ఆన్లైన్ ప్రైజెస్కి ఈ ప్రైజెస్కి మీకు డిఫరెన్స్ ఏంది అనేది, ఇంకా క్వాలిటీలో ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా అనేది కూడా నేను చెప్తాను. ఇంకా అది అప్లై చేసి ఫ్రీజర్లో పెట్టేసి ఇక్కడ హాఫ్ కప్పు పిస్తా ఫస్ట్ పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ముద్దలాగా అవుతుంది. అప్పుడు ఒక 2-3 చెంచాలు పాలు కూడా వేసి కొంచెం లిక్విడ్ ఫామ్లో మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా గడ్డలాగా ఉంటే అప్లై చేసేటప్పుడు సేమియాలో మిక్స్ చేసేటప్పుడు కలవదు. అందు గురించి నేను పాలు పోసి పట్టేది క్లిప్ తీసుకోలేదు, అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఇంకా సేమియా డ్రై రోస్ట్ చేసుకొని రావాలి. ఆల్రెడీ వేయించిన సేమియాని ఒక్కసారి డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. చేసుకొని వచ్చేసిన ఇక్కడ పిస్తా మిక్స్ చేస్తున్నా. మంచిగా సేమియాకి మొత్తం కలిపేసేయాలి, నీట్గా కలపాలి. కలపడానికి ఒక 10 minutes అయినా టైం పడుతుంది. అంత మంచిగా కలపాలి. కలిపి చాక్లెట్ మౌల్డ్లోకి షిఫ్ట్ చేయాలి. ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచి, తినేటప్పుడు అంత మంచి టేస్ట్ అనేది మనకి ప్రతి బైట్లా తెలుస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట. నేనైతే కలిపేసిన, నాది అయిపోయింది. ఇప్పుడు మౌల్డ్లోకి అయితే షిఫ్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు చాక్లెట్ మొత్తం స్టిక్ అయిపోయింది, స్టిఫ్గా అయింది కదా. మంచి లేయర్గా ఒక థిక్ లేయర్గా అప్లై చేసుకోవాలి చాక్లెట్ ఫస్ట్ లేయర్. తర్వాత మిడిల్ లేయర్ సేమియా అండ్ పిస్తా పెట్టిన తర్వాత మంచిగా అడ్జస్ట్ వరకు కూడా మంచిగా సెట్ చేసుకోవాలి. మిడిల్ లేయర్ అనేది ఎంత లేయర్ ఉంది అనేది దాన్ని బట్టి మనకి టేస్ట్, టెక్స్చర్ అన్నీ తెలుస్తుంది. నీట్ పర్ఫెక్ట్గా కుదురుతుంది చాక్లెట్ కూడా టేస్ట్ అనేది. అట్లా అనమాట. నేను ఇన్ని చాక్లెట్స్ తీసుకున్నా కదా, నాకు 5 రూపీస్ చాక్లెట్స్ కాబట్టి ఫస్ట్ లేయర్ చాక్లెట్స్కి 10 చాక్లెట్స్ అయితే నాకు పడ్డది. అంటే మీకు తెలిసిపోతుంది ఎంత క్వాంటిటీ అవుతుంది అనేది. ఇట్లా అనమాట. ఇప్పుడు నేనైతే మిడిల్ లేయర్ అయితే పెట్టేసిన కదా, ఇది కూడా ఫ్రీజర్లో పెట్టేసి పైన లేయర్ చాక్లెట్ కోసం మెల్ట్ చేస్తున్నా. మెల్ట్ చేసి పైన లేయర్ కూడా చాక్లెట్ మొత్తం మంచి థిక్ లేయర్గా కునాఫా మీద వేసేద్దాం రండి. ఇది కూడా మంచిగా థిక్గా వేసేసి అప్లై చేసి ఒక 1.5-2 hours వరకు ఫ్రీజర్లో పెట్టేసేయాలి. అది మంచిగా సెట్ అయిపోతుంది. ఎంత మంచిగా అంటే టేస్ట్ కూడా మస్తు అంటే మస్తు కుదురుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, చెప్పేస్తాం.
ఇక్కడ వేసింది నేను నీకు తక్కువ పడ్డది, కానీ నేను ఆల్రెడీ మళ్ళీ మెల్ట్ చేసి మళ్ళీ వేసిన అనమాట దాంట్లో. అది ఇట్లా వచ్చింది, థిక్గా వచ్చిన తర్వాత ఇది ఒక 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేస్తాము. తీసిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. 2 అవర్స్ తర్వాత ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అనేది. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. ప్రైజెస్కి వస్తే ఒక చాక్లెట్ 500 రూపీస్ విత్ ఛార్జెస్. డెలివరీ లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఛార్జెస్, నియర్ బై ఎల్బీ నగర్లో ఉంటే ఫ్రీ డెలివరీ ఇస్తా 500. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసేసుకోండి. ఎంత పర్ఫెక్ట్ వచ్చింది అనేది చూడండి. దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ హోమ్ మేడ్ 500 రూపీస్ కాస్ట్. లాంగ్ లొకేషన్ అయితే దూరం ఉంటే మాత్రం డెలివరీ ఛార్జెస్ అయితే పడతాయి. నియర్ బై ఎల్బీ నగర్, దిల్షద్ నగర్లో ఉంటే ఫ్రీ డెలివరీ ఇస్తాం. చాక్లెట్ నచ్చితే చాక్లెట్ కోసం ఒక హార్ట్ ఇవ్వండి. బాయ్ అందరికీ.